ప్రజల దృష్టి మరల్చడానికే ప్రభుత్వం అల్లు అర్జున్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అల్లు అర్జున్ ఇంటిపై దాడి కూడా సరైనది కాదన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలన్నారు ఎంపీ లక్ష్మణ్. వాళ్ళ దృష్టి మళ్లించడానికి ఒకసారి హైడ్రా పేరు మీద హంగామా చేయడం, మూసి ప్రక్షాళన పేరు మీద హల్చల్ చేయడం, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మీదనే ఇక కక్షపూరితంగా వివరించడం, ఆ రకంగా ఇవాళ అల్లు అర్జున్ మీద కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆనాడు సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనలో దురదృష్టం ఒక మహిళ చనిపోవడము, శ్రీతేజ అబ్బాయి వారి అబ్బాయి కూడా అపస్మారక స్థితిలో ఉండడం, ప్రభుత్వం బాధ్యత, అల్లు అర్జున్ కుటుంబం కూడా బాధ్యత, వారిని పూర్తిగా ఆదుకోవాలి, అన్ని రకాలుగా సహాయాలు చేయాలి. ప్రభుత్వం తమ వైఫల్యాలు, పోలీసు వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైనటువంటి వేధింపులకు పాల్పడడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం, సినిమా యాక్టర్ ఇంటి మీద పోయి దాడి చేయడం, వీళ్ళందరూ కూడా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు ప్రజలకు వన్నె తెచ్చినటువంటి సినీ నటులు, జాతీయ స్థాయిలో అవార్డు పొందినటువంటి వాళ్ళు, రాష్ట్రపతి ద్వారా అవార్డు పొందినటువంటి వ్యక్తులు. మరి అటువంటి సినిమా ఇండస్ట్రీ మీద వాళ్ళ కక్ష పూని మీరు వాళ్ళ మీద దూషణలు, తిట్ల పురాణాలు, ముఖ్యమంత్రి సైతం కూడా ఈ రకంగా ప్రోత్సహించే విధంగా వాళ్ళ కార్యకర్తలు ఒక సినిమా యాక్టర్ ఇంటి మీద దాడి చేయడం, శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో చట్టాన్ని చేతుల్లో తీసుకొని వివరిస్తున్న తీరు ఇదేమాత్రం సబబు కాదు. కాబట్టి ప్రత్యక్షంగా సంబంధం లేనటువంటి అల్లు అర్జున్ మీద ఈ యొక్క కక్ష ఏమాత్రం కూడా భావ్యం కాదని ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని ప్రజలు మన్నలు పొందండి.